ఆఫీస్లో ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయడము హెచ్ఆర్కి డైలీ ఛాలెంజ్. ఈ వీడియోలో ఎక్సెల్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ టేబుల్ స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక డేటాను తీసుకున్నాను, తయారు చేసి చూడండి. దీనికోసం నేను ఎంప్లాయీ యొక్క డేటాను తీసుకున్నాను. ఎంప్లాయీ ఐడి, నేమ్ మరియు డిపార్ట్మెంట్ అండ్ టార్గెట్, అచీవ్మెంట్, తర్వాత అటెండెన్స్, పర్ఫార్మెన్స్ రేటింగ్ ఈ విధంగా తీసుకున్నాను. ఇందులో ఎంప్లాయీ యొక్క ఐడీస్, ఇందులో ఎంప్లాయీ నేమ్స్, ప్లస్ ఇందులో వాళ్ళ డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్స్, సేల్స్, అకౌంట్స్, ఐటీ, ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ టార్గెట్, అంటే వాళ్ళు ఎంత టార్గెట్ రీచ్ చేయాలి, ఎంత టార్గెట్ రీచ్ చేశారు. అచీవ్మెంట్స్, వాళ్ళ అచీవ్మెంట్ ఎంత, అంటే వాళ్ళ టార్గెట్ ఎంత రీచ్ చేశారు. ప్లస్ అటెండెన్స్, వాళ్ళు ఏ విధంగా, అంటే ఎన్ని రోజులు అవుతుందంటే అటెండెన్స్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది ఇందులో తీసుకున్నాను. దానికోసం వీళ్ళన్నీ చేసి నేను పర్ఫార్మెన్స్ చేశాను. పర్ఫార్మెన్స్ కోసం ఏం చేశానంటే నేను ఈ ఫార్ములా చేశాను. ఏం చేశాను, E2 అంటే అచీవ్మెంట్ బై D2 అంటే టార్గెట్ ఇంటూ 100 అని కొట్టగానే నాకు ఏమొస్తుంది, వారి యొక్క పర్ఫార్మెన్స్ వస్తుంది. నాకేమొస్తుంది, వారి యొక్క పర్ఫార్మెన్స్. వాళ్ళు ఏమంటుందంటే అచీవ్మెంట్ బై టార్గెట్ ఇంటూ 100, అంతే కదండి, ఇంటూ 100 కొడితే నాకు వారి యొక్క ఎంత పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. ఈ విధంగా పర్ఫార్మెన్స్ వస్తుంది. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. ప్లస్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ మరి రేటింగ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఫార్ములా చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా చేశాను. ఏం చేశాను, ఈక్వల్ టు ఇఫ్ పర్ఫార్మెన్స్ కనుక అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కంటే ఎక్కువ ఉంటే అవుట్ స్టాండింగ్ అని తీసుకున్నాను. ఇఫ్ G2 ఈజ్ 75% కంటే ఎక్కువ ఉంటే గుడ్ అని వస్తుంది. ఇఫ్ G2 అంటే పర్ఫార్మెన్స్ కనుక 60% కంటే ఎక్కువ ఉంటే యావరేజ్ వస్తుంది. అది 60 కంటే తక్కువ అయితే నీడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఈ విధంగా ఫార్ములా చేశాను. దానికోసం ఏం చేశాను, ఈక్వల్ టు ఇఫ్ G2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, అవుట్ స్టాండింగ్. ఇఫ్ 90% కంటే ఎక్కువ అయితే అవుట్ స్టాండింగ్, మళ్ళీ క్లోజ్. ఇఫ్ G2 ఈజ్ 75%, 75 కంటే ఎక్కువ అయితే గుడ్. ఇఫ్ G2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 కంటే ఎక్కువ అయితే యావరేజ్, 60 కంటే తక్కువ అయితే నీడ్ ఇంప్రూవ్మెంట్ అని వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చేసి ఎంటర్ కొడితే డిఫాల్ట్ మనకు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ వచ్చింది, ఉంటుంది. ఇక్కడ చూడండి, నీడ్ పర్ఫార్మెన్స్ అంటే 60 కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఏమొచ్చింది, 60 కంటే తక్కువ ఉంటే నీడ్ ఇంప్రూవ్మెంట్, అంటే 60 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నీడ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ విధంగా మనము అటెండెన్స్ షీట్ని మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎంప్లాయీ ఈ విధంగా బోల్డ్ చేసి పెట్టినట్లయితే మనకు చూడడానికి నీట్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి ప్రాపర్గా మంచిగా కనిపిస్తుంది. ఇలా ఎక్సెల్ పర్ఫార్మెన్స్ టేబుల్స్ క్రియేట్ చేస్తే హెచ్ఆర్ వర్క్ చాలా ఈజీగా అవుతుంది అండ్ మిస్టేక్స్ తగ్గుతాయి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.